నాన్న నొప్పించి పంచమడి పిక్నిక్ అయితే వచ్చేసాను, కానీ సంజు ఎక్కడా కనిపించడం లేదు. అన్న అటు చూడు. రా 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 రా. ఇప్పుడు ఏమైంది? ఏమైంది నేహ? ఎందుకు ఏడుస్తున్నావు? నేహ చెప్తావా ఏమైందో? నేహ చెప్పు, ఏమైంది? ఓయ్, ఏం జరిగింది? అరే, నువ్వు నా చెప్పన దొరక నేనేమీ చేయలేను. ఏం జరిగింది చెప్పు. సంజు, చెప్పు నేహ, ఏమైంది? స్టార్ట్ చేయండి. మేడం, ముందు బండి అడ్డంగా ఉంది. తీసుకొని తుడుచుకోండి. జనాలకు ధ్యాస ఉండదు, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. ఏం పాకుతున్నావు? నువ్వు త్వరగా వెళ్ళు. ఈ తాబేల్ని కుందేలుగా నేను మార్చేస్తాను. మేడం, హలో. చెప్పండి. ఎదురు చూస్తూ ఉంటాను.
అరే ఇక ఆపు సంజు. సీసాలు పగల కొడితే బహుమతి వస్తుందా? మరి ఇంకేం చేయాలి? అమ్మాయిల్ని ఏడిపించడం నేరం. ఈ అబ్బాయిలు దీన్ని సరదాగా మార్చేశారు. ఒక్కసారి బ్లేడు, ఇంకోసారి యాసిడ్ వేస్తారు. అరే ఏంటి మజాక్ అనుకుంటున్నారా? ఈ వెధవాళ్ళను పట్టుకుని చర్మం తీసేయాలి. పర్వాలేదు, నేహ నాకు వాళ్ళ వివరాలు చెప్పింది. నేను డాడీకి ఫోన్ చేశాను, ఆయనకు అనుకుంటున్నారు. ఒక్కసారి తెలియని ఎమ్మెల్యే ఆయన వెతికి పట్టుకుంటారు. మంచి పని చేసావు. ఆ ఇద్దరు గురించి తెలిస్తే చాలు. అయినా సంజు అన్న, ఈ అబ్బాయిలు పంపింది మీ ప్లాన్ అయితే కాదు కదా? అంటే అనుమానించడం లేదు, ఏదో అలా మనసులో అనిపించి అడిగాను. ఒకవేళ నేహ అక్క మిమ్మల్ని తాకనివ్వలేదేమో, అందుకే వాళ్ళ ధైర్యం దెబ్బతీయడానికి మీరు కుర్రాళ్ళను పంపించి ఉంటారు. ఇంకా మీరామకు అండగా ఉండి హక్కును పందెం గెలిచేయచ్చని. ఒకవేళ దేవుడు మొహంతో పాటు బుర్ర కూడా ఇవ్వకపోయి ఉంటే వారడం మానే. సారీ అన్నది, పొరపాటున నోటుకొచ్చింది, వాగేశా. నాన్నగారు నమస్కారం. సరే, ఇదిగో అన్నయ్య, ఇదిగో నా సర్వీస్. హలో, ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటన్నయ్య, మీరు నా చేతిలో ఓడిపోయారు. మీ ధ్యాస ఎక్కడో ఉన్నట్టుంది. పద, ఈ రోజుకి అయిపోయింది. రేపు లెక్క సరి చేస్తాను. సరే అయితే వెళ్ళండి. రా. హలో, అది రాంగ్ నెంబర్ కి చేశారు. అది కూడా ల్యాండ్ లైన్ కి కాదు, మొబైల్ కి. కొంచెం చూసుకుని ఫోన్ చేయండి. నంబర్ అయితే కరెక్టే. హాయ్, అతను ఎప్పుడు ఫోన్ చేస్తాడు? ఎవరి ఫోన్ కోసం అయితే ఎదురు చూస్తున్నానో. బుర్ర పాడంగా ఏంటి? చూడలేదా తన సింధూరం పెట్టుకుంది, మంగళసూత్రం వేసుకుంది. మరొకరి భార్య ఆమె. నేహ, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇంకా నువ్వెందుకు సిగ్గుతో తలదించుకుని కూర్చున్నావు? నువ్వేమైనా చేసావా? లేదు కదా. చూడు, దీంతో మనసు అయితే శాంతించదు, కానీ కనీసం నొప్పి నుండి కాస్త ఉపశమనం దొరుకుతుంది. నేనున్నాను ఇక్కడ.
కొంచెం రిలీఫ్ దొరికిందా? ఇదైతే నీ ఫిజికల్ నొప్పి కోసం. ఇప్పుడు ఎవరైతే నీకు ఎమోషనల్ పెయిన్ ఇచ్చారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాను నేను. పద. వద్దు అన్నయ్య, క్షమించండి అన్నయ్య, మళ్ళీ చేయమన్నయ్య, చేయమన్నయ్య, క్షమించండి అన్నయ్య, అన్నయ్య మళ్ళీ చేయమన్నయ్య, చచ్చిపోతామండి, మళ్ళీ ఇలా చేయం. ఎంత ధైర్యం రా మీకు, ఎంత ధైర్యం! క్షమించండి. అమ్మాయి అనుమతి లేకుండా తాకకూడదు, తాకకూడదు, తాకకూడదు. తను అమ్మాయి రా, అమ్మాయి, బొమ్మ కాదు. అర్థమవుతోందా? లిమిట్స్ దాటారంటే ఇలాగే తన్నులు పడతాయి, ఇలాగే దెబ్బలు పడతాయి. అన్నయ్య క్షమించండి, మళ్ళీ చెయ్యు అన్నయ్య. నీ వల్ల నా నేహకు కష్టం వచ్చింది, కేవలం నీ వల్ల. షాక్ తగిలింది తనకి, షాక్ తగిలింది తనకి. క్షమించమని అడుగు, క్షమించమని అడుగు, క్షమాపణ అడుగు, క్షమించమని అడుగు, క్షమించమని అడుగు, క్షమాపణ అడుగు. ఈరోజు తన మొదటి ప్రేమతో మునుపటి కంటే ఎక్కువ ప్రేమ కలిగింది.
కథ మొదటి ప్రేమది. ఇంకా మార్గాలు వంకరగా ఉన్నాయి. ఈ క్షణం తర్వాత నేహ సంజుల మధ్య అంటే ఎలాంటి కొత్త మలుపు రాబోతోంది? బహుశా ఆ మలుపు వీళ్ళ కథ దిశనే మార్చేస్తుందేమో. హలో, హలో, మీరు వివోర్ దిస్ సైడ్. పేరు చెప్పడానికి ఇంత కంగారు పడుతున్నారు. కలిసినప్పుడు ఏమవుతుందో నీళ్ళల్లో పంచదారలా కరిగిపోకండి మిస్టర్ విభోర్. మీరు కానీ మీకు నన్ను కలవాలని ఎందుకుంది? అంటే మనం ఎందుకు కలవాలి? కాల్ చేయకుండా ఉండలేకపోయారు కదా, అలానే కలవండి. బాధపడర్లే, రేపు కలుద్దాం. ప్లేస్ ఇంకా టైం మెసేజ్ చేస్తాను. బాయ్. పందెం గెలిచిన వారికి స్వాగతం పలకండి. అయితే రండి జహాపన, జనాబే అలీ, స్వాగతం. అన్నా, మీరు నిజంగానే జెండా పాతేశారు. ఇంకోసారి పందెం కట్టకండి. అరే, మాదే తప్పు. మిమ్మల్ని తక్కువ అంచనా వేశాం. అరే అరే క్షమించండి మమ్మల్ని. అన్నా, మీరే అందరికంటే గ్రేట్. మేమంతా మీ పౌరాలం. మాకు దారి చూపించండి. మా లవ్ సెట్ చేయండి. మెరుపులు ఎలా వస్తున్నాయంటే ఏదో పెద్ద తుఫాన్ రాబోతుందేమో. తుఫాన్ వచ్చేసింది. దాని పేరే సంజయ్ త్రిపాఠి. Cheers, సంజయ్ త్రిపాఠి. నా నేహకు కష్టం వచ్చింది కేవలం మీ వల్ల. హలో అలీ 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 నేహా, నువ్వు బాగున్నావు కదా? ఏమైంది నీకు? అలీ, నాకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. నీకు తెలుసా, సంతోషం తట్టుకోలేక పిచ్చిదాన్నైపోయాను. నా నా మొదటి ప్రేమ దక్కేసింది. నాకు నా సంజయ్ దొరికేశాడు. నా 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 మొదటి ప్రేమ నాకు దక్కేసిందలి. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నేహా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీకు నీ మొదటి ప్రేమ దొరికినందుకు. అందరికీ దొరకదు. నేహా, నీ మొదటి ప్రేమ నీదైనందుకు కంగ్రాట్స్. నీకు తెలుసు కదా అలీ, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కేవలం సంజు జపమే చేశాను. పొద్దున్న ఉదయించే సూర్యుడు సంజునే, రాత్రి వచ్చే చంద్రుడు సంజునే. ఎల్కేజీ నుండి ఈ రోజు వరకు నేను అతన్నే లవ్ చేస్తూ వచ్చాను. ఇంకా ఇప్పుడు కాలేజీకి వచ్చాక దొరికాడు తను నాకు. నేను అంత హ్యాపీగా ఉన్నానంటే
నీకు చెప్పలేను కూడా. నేహ, నువ్వు సంతోషంగా ఉంటే చాలు. నేను కూడా సంతోషమే. నీకు తెలుసు కదా తను నాతో చెప్పినప్పుడు తను నన్ను ప్రేమించడం లేదని. నా గుండె టుక్కుమని పగిలిపోయింది. నేను నిన్ను ప్రేమించట్లేదు నేహ. బహుశా ఎప్పుడైతే తను ఆశతో ఉండటం మొదలు పెట్టాడో అప్పుడు తనకి తెలిసొచ్చింది తను ప్రేమించేది నన్నే అని. నాకు ఒక విషయం అర్థమైపోయింది. అమ్మాయి అంటే సింపుల్ గా ఉండాలి మీలా. నీకు తెలుసా భోపాల్లోనే చెప్పాడు సంజు. ఏమనంటే పంచమడి వచ్చాక తను నాకేదో చెప్పాలంట. అప్పుడు నాకు అనిపించింది నేను పిచ్చిదాన్నని, కాస్త ఎక్కువ ఆలోచిస్తున్నానని. కానీ కాదు, సంజుకి తెలిసిపోయింది ఏంటంటే తను కేవలం నేహా శర్మదే అని. అందుకేగా బస్ పంచమడి కోసం బయలుదేరిపోయింది. అయినా సరే కేవలం నా కోసం తను బస్సు మొత్తాన్ని వెనక్కి తిప్పించి నా దగ్గరికి తీసుకొచ్చాడు. నీకు తెలుసా మేము బస్సులో ఉన్నప్పుడు సంజు కళ్ళల్లో చూశాను కదా, అందులో నాకు ప్రేమ కనిపించింది. నా మీద ప్రేమ. ఎలా అనిపించిందంటే ఏదో సినిమా జరుగుతున్నట్టు. అందులో హీరోయిన్ నేను, ఇంకా హీరో సంజు. సంజు ఎలాగూ హీరోనే, కానీ ఆలోచించు, నేను హీరోయిన్. ఈ ఏకపక్ష ప్రేమ కథలో అయితే నేహ తనను తాను హీరోయిన్ అనుకుంటుందో, సంజు అందులో విలన్ అయిపోతాడేమో.